రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా చిన్న పిల్లల కిడ్నాప్లు కలకలం రేపుతున్నాయి. మరి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పిల్లలు ఎక్కువగా కిడ్నాప్కి గురవుతున్నారని, ఒంటరిగా వెళ్తున్న చిన్న పిల్లలను టార్గెట్ చేసి కిడ్నాప్ చేస్తున్నారు. ఇక బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లోనూ పిల్లల కిడ్నాప్లు జరుగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో ఓ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు తెలిసింది. తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులైన వారి పిల్లలనే వారు టార్గెట్ చేస్తున్నట్లు సమాచారం. వారు ఇంట్లో ఒంటరిగా ఉండటంతో ఈజీగా కిడ్నాప్ చేసేందుకు ట్రై చేస్తున్నారు. హైదరాబాద్ అల్లాపూర్ డివిజన్ గాయత్రి నగర్లో ఓ బాలిక కిడ్నాప్ యత్నం తీవ్ర కలకలం రేపింది. స్థానికంగా 6వ తరగతి చదువుతున్న ఓ 12 ఏళ్ల బాలిక స్కూల్కు వెళ్లి తిరిగి వస్తుండగా ఓ అగాంతకుడు వెంబడించాడు. స్కూల్ బస్సు దిగిన నాటి నుంచి ఇంటికి వెళ్లే వరకు బాలికను అనుసరించాడు. చివరకు బాలిక ఉంటున్న అపార్ట్మెంట్ లోపలికి సైతం చొచ్చుకెళ్లాడు. భయపడిపోయిన బాలిక ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంది. అనంతరం ఉద్యోగాలకు వెళ్లిన తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. వారు ఇంటికి వచ్చి చూసేసరికి అగాంతకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతడు ఇంటి ముందు తచ్చాడిన విజువల్స్ అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. గత కొంతకాలంగా గాయత్రి నగర్లో కొందరు అగాంతకులు సంచరిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. స్కూల్ పిల్లలే టార్గెట్గా, మరీ ముఖ్యంగా తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగులైన పిల్లలను టార్గెట్ చేస్తున్నట్లు చెబుతున్నారు. స్కూల్ పరిసరాల్లో తిరుగుతూ వారికి చాక్లెట్లు, బిస్కెట్లు ఎరవేసి మచ్చిక చేసుకునేందుకు ట్రై చేస్తున్నారని చెబుతున్నారు. తమ అపార్ట్మెంట్లు ముందు కూడా రెక్కీ నిర్వహిస్తున్నారని అంటున్నారు. తాము భద్రత కోసం వాచ్మ్యాన్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్న కొందరు గుర్తు తెలియని అగాంతకులు తమ ప్రాంతంలో సంచరిస్తున్నారని చెబుతున్నారు. ప్రత్యేకించి పిల్లల స్కూల్ బస్ వచ్చే సమయంలో వారు ఎక్కువగా తిరుగుతున్నారని, కొందరు బైకులపై, మరికొందరు కాలినడకన పిల్లల్ని ఫాలో అవుతున్నారని స్థానికులు చర్చించుకుంటున్నారు. గుర్తు తెలియని అగాంతకుల వల్ల తమకు భయంగా ఉందని, పోలీసులు చర్యలు తీసుకుని తమ పిల్లలను కాపాడాలని వేడుకుంటున్నారు. కాగా గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100కు కాల్ చేయాలని పోలీసులు చెబుతున్నారు. తమ సిబ్బంది వెంటనే అక్కడకు చేరుకుని రక్షణ కల్పిస్తారని అంటున్నారు.